శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ కానీ, పురుషుడు కానీ, భార్య కానీ, భర్త కానీ, వాళ్ళని మీ మనసులో అనుకొని ఇప్పుడు నేను చెప్పే ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని, అంటే నేను చెప్పే ఏంజల్ నెంబర్ని మీరు ఒక అరగంట నుంచి 20 నిమిషాల వరకు మీరు జపం చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వాళ్ళు స్త్రీ కానీ, పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీ వశం అయ్యేటటువంటి చాలా పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అన్నమాట ఇది. అదేవిధంగా ఒక వ్యక్తిని మీరు ప్రేమించారా, లేకపోతే ఆ ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడా లేదని ఒక సందేహం అనేది ఉంటుంది కదా. పెద్దలు ఒప్పుకుంటారా లేదని ఒకే ఒక్క డౌట్ అనేది ఉంటుంది. వీటన్నిటికీ కూడా అంటే చాలామంది పిల్లలు ప్రేమించుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకోవారనమాట. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒక పవర్ఫుల్, అంటే పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ శక్తివంతమైన నెంబర్ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ నెంబర్లు ఏంటంటే ఏంజల్ నెంబర్స్ అంటారనమాట. దీనికి ఎంతో శక్తి ఉంటుంది. ఇప్పుడు మనకి అమ్మవారి మంత్రాలు ఎంతైతే మనం శక్తివంతంగా మనం నమ్మి చేసుకుంటున్నామో, జపం చేసుకుంటే మనకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతున్నాయో, అలాగే ఈ ఏంజల్స్ నెంబర్స్ కూడా అంత శక్తి ఉంటుందన్నమాట. అయితే అతి శక్తివంతమైనటువంటి, పవర్ఫుల్ అయినటువంటి ఏంజల్ నెంబర్ అనేవి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఒక పవర్ఫుల్ అని ఏంజల్ నెంబర్ అనమాట. ఇది మీ భార్య కానీ, భర్త కానీ, వారిద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉంటారు కదా, లేదంటే పుట్టింటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క ఏంజల్ నెంబర్ని మీరు ఎవరైతే మీ మనసులో ఉన్నారో, మీరు ఎవరైతే మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తిని మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, స్త్రీ లేదా పురుషుడు లేదా, మా దగ్గరికి వచ్చి మేము కలిసి ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి, మా మధ్య ఎటువంటి గొడవలు లేవని పాజిటివ్గా అనుకోవాలన్నమాట. అనుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఏంజల్ నెంబర్ అనేది మీరు రాసుకోవాలి. ఈ నెంబర్ వచ్చేసి 986115. మరొకసారి చెప్తాను చూడండి, 986115, 986115, 986115. ఇది వచ్చేసి మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు కానీ, అంటే లవ్కు సంబంధించిందనమాట. ఇది మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో, మీరు ప్రేమించిన వ్యక్తులన్నమాట మీ దగ్గర అవ్వడానికి ఈ యొక్క నెంబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. లేదా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేకపోతే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినా సరే, మీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో మీరు పెట్టుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ప్రేమకు సంబంధించిన వ్యవహారం అనమాట. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఏంజల్ నెంబర్. ముందుగా నేను చెప్పినట్టుగా పాజిటివ్గా అనుకోవాలి. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మేము ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అని ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ ఏంజల్ నెంబర్, అంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు ఒక అరగంట సేపు ఏంజల్ నెంబర్స్ని అనమాట మీరు జపం చేయాలన్నమాట. రోజు మొత్తం మీద జపం చేయాలి. ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలంటే, ఈ విధంగా 40 రోజులు చేయాలి. 40 రోజులు చేసిన తర్వాత రిజల్ట్ వస్తుందన్నమాట. లేదంటే కొంతమందికి ఏంటంటే మధ్యలోనే వచ్చేస్తుంది. ఉదయం, సాయంకాలం మీకు టైం ఎప్పుడున్నా సరే మీరు చేసుకోవాలన్నమాట. పాజిటివ్గా మీరు అనుకున్న తర్వాత ఈ ఏంజల్ నెంబర్ని మీరు జపం చేయాలి. అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి స్త్రీ కానీ, పురుషుడు కానీ మీకు తప్పకుండా మీ దాసోహం అవ్వడం ఖాయం అనమాట. అదేవిధంగా ఇంక రెండో చెప్తున్నాను కదా, మీరు ప్రేమించే వ్యక్తి, అంటే ఆ వ్యక్తికి పెళ్ళికి ఒప్పుకోవడం లేదనమాట. ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవట్లేదన్నమాట. ఎవరైనా సరే అలా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు పెద్దలందరినీ కూడా ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వారు ఈ ఏంజల్ నెంబర్ని రోజుకి 108 సార్లు జపించేయాలి. అదేవిధంగా మీరు రెడ్ కలర్ పెన్తో, మీరు లెఫ్ట్ హ్యాండ్తో, అంటే మీరు వాచ్ పెట్టుకుంటారు కదా, అక్కడ మోచేతి మధ్యలో రెడ్ కలర్ పెన్తో చిన్న చిన్న అక్షరాలతో ఈ నెంబర్ని రాసుకోవాలి. ఆ నెంబర్ ఏంటంటే 31277006. మరొకసారి చెప్తున్నాను చూడండి, 31277006.
ఇది వచ్చేసి మీరు 108 సార్లు జపం చేయాలి. జపం చేసిన తర్వాత మీరు ఏంటంటే మీరు వాచ్ ఎక్కడైతే మణికట్టు ఉంటుందో అక్కడ రాసుకున్నట్లయితే మీరు ఎవరైతే ప్రేమించిన వారు ఉన్నారో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదో పెద్దలు ఒప్పుకోవట్లేదో తప్పకుండా ఒప్పుకొని మీకు పెళ్లి దగ్గరుండే చేసే బాధ్యత అనేది ఈ ఏంజిల్సే అంటే ఎంత పవర్ఫుల్ అనేది ఈ ఏంజిల్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క నెంబర్ని మీరు 108 సార్లు జపం చేయాలి రోజు మొత్తంలోన. అయితే ఈ నెంబర్ని జపించక ముందు మీరు ప్రేమించిన వారు మీ పెళ్ళికి ఒప్పుకున్నారు, పెద్దలు ఒప్పుకున్నారని పాజిటివ్గా చెప్పుకోవాలి. అలా చెప్పుకొని ఈ యొక్క నెంబర్ని 108 సార్లు కనుక మీరు జపించినట్లయితే మీ కోరిక తప్పకుండా ఈ ఏంజిల్ నెంబర్స్ జరిపించి తీరుతుందనమాట. మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చేటట్టుగా ఈ ఏంజిల్ నెంబర్ చేస్తుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.